జైన మతం భారతదేశంలో పుట్టిన అత్యంత పురాతనమైన మరియు గొప్ప ఆధ్యాత్మిక సాంప్రదాయాలలో ఒకటి. జిన అంటే ఇంద్రియాలను జయించినవాడు అనే పదం నుంచి జైన అనే పేరు వచ్చింది. జైన మత స్థాపకుడు వృషభనాథుడు. జైన మతంలో తీర్థకరుల సంఖ్య 24. తీర్థకరులు అనగా జీవ ప్రవాహాన్ని దాటడానికి వారధి నిర్మించిన వారు అని అర్థం. అయితే ఇందులో మొదటి తీర్థకరుడు వృషభనాథుడు. ఇతరనే ఆదినాథ అంటారు. మరి రెండో తీర్థకరుడు అజితనాథ, 22వ వాడు అరిష్టనేమి, 23వ వాడు పార్శ్వనాథుడు, 24వ తీర్థకరుడు వర్ధమాన మహావీరుడు. మరి ఈ తీర్థకరుల జీవిత చరిత్ర తెలిపే గ్రంథం కల్పసూత్ర. వీరందరిలో అధిక ప్రాముఖ్యత కలిగిన వారు వర్ధమాన మహావీరుడు. ఈయనే 24వ తీర్థకరుడు. ఈయన జన్మించిన ప్రదేశం బీహార్లోని వైశాలి సమీపంలో కుంద గ్రామం. ఇతని తండ్రి సిద్ధార్థుడు, తల్లి త్రిశూల. జ్ఞాత్రిక వంశ క్షత్రియుడు. మహావీరుని భార్య పేరు యశోద. కుమార్తె అన్నోజీ లేదా ప్రియదర్శిని అని కూడా పిలుస్తూ ఉంటారు. మేనల్లుడు జామాలి అంటే ప్రియదర్శిని భర్త. మహావీరుని బిరుదులు న్యాయపుత్త, దేవదిన్న. ఇతని మొదటి పేరు వర్ధమానుడు. జ్ఞానోదయం అయిన తర్వాత మహావీరుడిగా పేరుగాంచాడు. ఇతడు 30వ ఏట ఇంటిని వదిలి సన్యాసిగా మారాడు. 12 సంవత్సరాలు తపస్సు చేసి 42వ ఏట కైశల్య స్థితిని పొంది జినుడు అయ్యాడు. జినుడు అనగా కోరికలను జయించినవాడు. రుజుపాలికి నదీ ఒడ్డున వృంజిక వనం సాల్ వృక్షం కింద కైవల్యం అంటే జ్ఞానోదయం పొందాడు. మహావీరుడు 72 సంవత్సరాల వయసులో బీహార్లోని పావాపురి పాట్నా దగ్గర హస్తిపాలుడనే రాజగృహంలో మరణం పొందాడు. జైన మత సిద్ధాంతాలు ప్రధానంగా 2: పంచవ్రతాలు, త్రిరత్నాలు. పంచవ్రతాలు అంటే అహింస, సత్యం, అపరిగ్రహ, ఆస్తేయం, బ్రహ్మచర్యం. అహింస అంటే జీవహింస చేయకూడదు. సత్యం అంటే ఎల్లప్పుడూ సత్యంనే పలకాలి. అపరిగ్రహ అంటే ఆస్తిపాస్తులు ఉండకూడదు. ఆస్తేయం అంటే దొంగతనాలు చేయకూడదు. బ్రహ్మచర్యం ఇంద్రియాలను, కోరికలను అదుపులో ఉంచుకోవాలి. పంచవ్రతాలుగా పేర్కొన్న పైవాటిలో 4 పార్శ్వనాథుడు బోధించగా 5వది బ్రహ్మచర్యంను వర్ధమాన మహావీరుడు బోధించాడు. మరి త్రిరత్నాలు అంటే సమ్యక్ విశ్వాసం, సమ్యక్ జ్ఞానం, సమ్యక్ క్రియ. జైన మత పవిత్ర గ్రంథాలు, అంగాలు. పూజించే ప్రదేశం ఆరామం. జైనుల తొలి సమావేశం సుమారు క్రీస్తు పూర్వం 300 సంవత్సరంలో పాటలీపుత్రలో జరిగింది. ఈ సమయంలో జైన మతం 2గా చీలిపోయింది. మొదటిది శ్వేతాంబరులు, రెండవది దిగంబరులు. శ్వేతాంబరులు వీరు తెల్లని దుస్తులు ధరించేవారు. శ్వేతాంబర శాఖను ప్రారంభించినది స్థూలభద్ర. శ్వేతాంబరులు పార్శ్వనాథుని అనుచరులు. మరి దిగంబర శాఖను ప్రారంభించిన వ్యక్తి బాహుభద్రు. జైన కల్పసూత్ర గ్రంథ రచయిత ఇతనే. క్రీస్తు పూర్వం 300 కాలంలో క్షామం ఏర్పడి మగధ ప్రాంతంలోని కొందరు జైనులు బాహుభద్ర నాయకత్వంలో శ్రావణ పాల్గొన అంటే ప్రస్తుత కర్ణాటకలోకి వలస వచ్చారు. వీరు వస్త్రాలను విసర్జించి దిగంబరులుగా మారారు. దిగంబరులు మహావీరుని అనుచరులు. దిగంబర జైన మతానికి పుట్టినిల్లు శ్రావణ బెల్గోన అంటే ప్రస్తుత కర్ణాటక. జైన మతం 2వ సమావేశం పల్లాబీ నగరం అంటే గుజరాత్లో క్రీస్తు పూర్వం 5-6 శతాబ్దాలలో జరిగింది. ఈ సమావేశంలో జైన మత పవిత్ర గ్రంథాలు, అంగాలు 12 రాయబడ్డాయి. లేఖనం అనేది జైన మతానికి సంబంధించినది. లింగరాజైన కరవేలుడు జైన మతాన్ని వ్యాప్తి చేశాడు. జైన మతం ప్రకారం నిర్యాణం అనగా దేహాన్ని ఉపవాసం చేత క్షీణింపజేసి మరణించడం.